Next, 26. Which of the following statements is correct regarding spider web? So, ఈ స్పైడర్ వెబ్ అనే ఆపరేషన్ యూక్రెయిన్ ఎవరి మీద చేసింది అని అంటే యూక్రెయిన్ రష్యా వార్ కరెంట్లీ నడుస్తుంది కాబట్టి యూక్రెయిన్ రష్యా మీద చేసింది. సో ఈ స్పైడర్ వెబ్ ఏం చేసిందంటే స్పైడర్ లాగా ఒక వెబ్ క్రియేట్ చేయడం, అంటే రష్యాని ఒక ఏరియా లాగా తీసి ఈ వెబ్ లో దాడులు చేయడము స్పైడర్ వెబ్ అన్నారు. ఓకేనా? ఈ స్పైడర్ వెబ్ ఏంటి అంటే ఎయిర్ బేసిస్, అంటే వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ బేసిస్ మీద దాడి చేయడము ఈ స్పైడర్ వెబ్ యొక్క ఇది. సో ఎలా చేశారు అంటే డ్రోన్స్ ద్వారా అటాక్ చేశారు. ఓకేనా? సో ఈ డ్రోన్స్ ద్వారా అటాక్ చేశారు కాబట్టి ఈ డ్రోన్స్ ఎలా అంటే ఇది ఒక ట్రక్, ఈ ట్రక్ లో ఇక్కడ మీద ఒక వుడెన్ బాక్స్ ఉండేది. ఈ వుడెన్ బాక్స్ లోపల ఇప్పుడు చూడండి ఇక్కడ ఉందా, ఈ వుడెన్ బాక్స్ మీద ఇక్కడ డ్రోన్స్ ఉన్నాయి. అంటే ఒక ఇట్లా క్లోజ్ ఉండి ఇక్కడ డ్రోన్స్ ఉన్నాయి. సో డైరెక్ట్ గా ఇది ఎయిర్ బేస్, ఇక్కడ ఎయిర్ బేస్ ఉంది. ఇక్కడ ఎయిర్ బేస్ రాగానే ఇక్కడ ఆగిపోయి ఇది ఓపెన్ అయిపోయి డ్రోన్స్ ని వదిలేవారు. డ్రోన్స్ వదిలి ఆ డ్రోన్స్ కరెక్ట్ ఎయిర్ బేస్ దగ్గరికి ఫ్లైట్ దగ్గరికి రాగానే వాళ్ళకి ఆప్టికల్ కెమెరా ఉండేది. ఆప్టికల్ కెమెరాస్ ఎట్లా అంటే డైరెక్ట్ గా సైట్ ఇప్పుడు వితౌట్ ఎనీ వైర్లెస్ అనమాట. ఇప్పుడు మనము మౌస్ అంటాం, ఆప్టికల్ మౌస్ ఇంతకుముందు బాల్స్ ఉండేవి, బాల్ తిరుగుతూనే చేసేవి. బట్ ఇప్పుడు బాల్ అవసరం లేదు, ఆప్టికల్ అంటే ఆప్టిక్స్ ద్వారా ఆ లైట్ జరుగుతుంటే సెన్సర్స్ వచ్చి మౌస్ జరుగుతుంటది. సో అలా ఆప్టికల్ ఫైబర్ టెక్నాలజీతో ఏం చేశారు అంటే ఈ డ్రోన్స్ ని రిమోట్ లో ప్రోగ్రామ్ చేసి కరెక్ట్ గా అది ఎయిర్ బేస్ ఫ్లైట్ దగ్గరికి వెళ్ళంగానే దాన్ని పేల్చేశారు. అట్లా ఆల్మోస్ట్ 41 ఎయిర్ క్రాఫ్ట్స్ డిస్ట్రాయ్ అయ్యాయండి. దీంట్లో బాంబర్స్ కూడా ఉన్నాయి, న్యూక్లియర్ బాంబ్స్ వదిలే ఫ్లైట్స్ కూడా ఉన్నాయి, కొన్ని అట్లాంటివి ఏరోప్లేన్స్ కూడా ఉన్నాయి. సో ఇలా చేశారు, ఇలా ఈ ఎయిర్ బేసెస్ ని టార్గెట్ చేశారు అనమాట. ఎట్లా? డ్రోన్స్ ద్వారా ఆల్మోస్ట్ 117 డ్రోన్స్ యూజ్ చేశారు. ఓకేనా? ఇక్కడ స్టేట్మెంట్ లో 472 అన్నారండి, ఇగ్నోర్ చేయండి. 117 డ్రోన్స్. ఓకేనా? 117 డ్రోన్స్. ఓకే. సో స్పైడర్ వెబ్ ఎలా అయింది అంటే ట్రక్ ద్వారా ఎయిర్ బేసెస్ లో ఇన్సైడ్ రష్యా యుక్రెయినియన్ డ్రోన్స్ ఎయిర్ బేసెస్ కి డిస్ట్రాయ్ చేశాయి, ఎయిర్ బేసెస్ లో ఎయిర్ప్లేన్స్ ని డిస్ట్రాయ్ చేశాయి. ఓకేనా? సో అది స్పైడర్ వెబ్ అనే ప్రోగ్రామ్ బై యుక్రెయిన్. ఓకే, ఒక హంట్. ఇట్ ఈస్ సేడ్ దట్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ అండ్ మోస్ట్ కాంప్లెక్స్ సర్జికల్ స్ట్రైక్. ఎస్, సర్జికల్ స్ట్రైక్ ఎందుకంటే ప్రిసైజ్. సర్జరీ అంటే ఏంటి అంటే పర్ఫెక్ట్ గా చేయడం. సో కాబట్టి సర్జికల్ స్ట్రైక్ అంటే పర్ఫెక్ట్ గా చేయడం. సో అది పర్ఫెక్ట్ గా వాళ్ళు ఏం చేయాలనుకున్నారో అదే చేశారు. ఓకేనా? సో దాన్ని మనం సర్జికల్ స్ట్రైక్ అంటాం. ఎస్, ఇన్ ద మోడర్న్ వరల్డ్ వార్ ఇట్ ఈస్ 5 ఎయిర్ బేసెస్ అక్రాస్ రష్యా ఇన్ 3 టైమ్ జోన్స్. బేసిక్ గా ఇది 3 కూడా కాదండి, ఇది కొంచెం చూసుకుంటే మీరు 5 టైమ్ జోన్స్ అని అంటారు. న్యూస్ లో అన్ని రిపోర్ట్స్ లో చూసుకుంటే 5 టైమ్ జోన్స్. ఓకేనా? రష్యాలో హైయెస్ట్ టైమ్ జోన్స్ ఉంటాయి, బికాస్ రష్యా బ్రాడర్ ఏరియా కాబట్టి, చాలా బ్రాడ్ ఏరియా కాబట్టి లాంగిట్యూడ్ చేసినప్పుడు మనం ఈస్ట్ కి వెళ్తే టైం ఉంటుంది. తీసుకోండి, ఇప్పుడు ఇలా ఉంటే ఇది మన లాంగిట్యూడ్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి మారుతుంది. సో ఇప్పుడు ఇదంతా రష్యా. సో ఇది చూడండి, టైం జోన్స్ మారుతూ ఉంటాయి. సో కాబట్టి ఇలా 5 టైమ్ జోన్స్ రష్యా మారాయి. ఓకేనా? 5 టైమ్ జోన్స్ మారాయి సైమల్టేనియస్లీ సక్సెస్ఫుల్ అటాక్. అన్ని ఒకటేసారి సైమల్టేనియస్, ఎందుకంటే ఒకదానికొకటి తెలియకుండా. ఇప్పుడు ఒక దగ్గర పేలిందంటే నెక్స్ట్ ఇది అప్రమత్తం అవుతారు. సో అలా కాకుండా అటాక్ చేశారు. ఎట్లా? డీప్ ఇన్సైడ్ ఆల్మోస్ట్ 4000 కిలోమీటర్ యూక్రెయిన్ నుంచి అంత డీప్ ఎయిర్ బేసెస్ లో అటాక్ చేశారు. ఓకేనా? సో మన ఆన్సర్ ఏఎస్ బిఎస్. బేసిక్ గా డి తీసేసేయండి, డి తీసేసి ఏబిఎన్సిఏ ఉంటుంది. సో సి లో కూడా 5 టైమ్స్, సో ఇట్స్ ఓకే, ఏబిఎన్సి. ఓకేనా? సో బేసిక్ గా చూసుకుంటే మాత్రం ఏ అండ్ బి, కొంచెం చిన్న కరెక్షన్, ఇది 5 టైమ్స్ ఉంటుంది. ఓకేనా? ఎస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఇన్కరెక్ట్ అని అడిగారు. ఓకేనా? ఏది కరెక్ట్ కాదు. సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ గ్రాంటెడ్ మినీరత్న. ఎస్, మినీరత్న కేటగిరీ 1. సో మనకి ఏమేమి కేటగిరీస్ ఉంటాయి అంటే కంపెనీస్ కి, పిఎస్యూస్ కి మహారత్న, నవరత్న, మినీరత్న 1,
మినీ రత్న, మినీ రత్న 2, మినీ రత్న 1. ఓకేనా? సో ఇలా మీదికి ఇలా వెళ్తుంది అనమాట. ఇది ఇంక్రీజ్. ఫస్ట్ మినీ రత్న, మినీ రత్న 2, నవరత్న, మహారత్న. సో ఈ మహారత్నాలో కొన్ని కేటగిరీస్ ఉంటాయి. అంటే మోర్ దెన్ 25,000, మోర్ దెన్ 25,000 సిఆర్ రూపీస్. సిఆర్ ఏంటి? టర్న్ ఓవర్. టర్న్ ఓవర్ ఇన్ 3 years, ఇన్ లాస్ట్ 3 years. ఓకేనా? 3 years. ఇంకా నెట్ ప్రాఫిట్ 5,000 crores, 5,000 సిఆర్ ఉండాలి 3 years. ఇది కూడా ఓకేనా? నెట్ వర్త్ 15,000 crores, నెట్ వర్త్ 15,000 crores 3 years. ఇది కూడా. సో 3 years లో నెట్ వర్త్ 3 years గత 3 ఏళ్లలో దాని నెట్ వర్త్ 3 ఏళ్ళ నుంచి దాని నెట్ వర్త్ ఇలా 15,000 crores ఉండాలి. సో అలా ఉంటే ఈ నవరత్నకి ఏంటంటే ఆటోనమీ వస్తుంది. ఆటోనమీ టు ఇన్వెస్ట్ 15%, వాళ్ళ 15% అప్ టు 5,000 crores, 15% అప్ టు 5K CR, 5,000 crores ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏంటి? గవర్నమెంట్ కి చెప్పకుండా. ఓకేనా? గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా ఇన్వెస్ట్ చేయొచ్చు మహారత్నకి. అది ఆటోనమీ. నవరత్నకి ఏంటి అంటే మహారత్నకి ఆల్రెడీ మళ్ళీ ఏంటంటే మనం కింద నుంచి మీదకి వెళ్తాం కాబట్టి ఆల్రెడీ నవరత్న అయి ఉంటేనే మహారత్న అవుతుంది. సో నవరత్నాలు ఏంటంటే ఒక షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్ ఏ స్టేటస్ ఉండాలి ఆ కంపెనీకి. సో మహారత్న ఎగ్జాంపుల్స్ ఇండియన్ ఆయిల్, ఎన్టీపీసీ, ఇండియన్ ఆయిల్, ఇంకా చాలా ఉన్నాయండి. సో చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇది. ఓకేనా? సో నవరత్నాలు షెడ్యూల్ ఏ ఉండాలి. దీని టర్న్ ఓవర్ ఓకే. ప్రాఫిట్ మాత్రం షుడ్ బి మోర్ దెన్ ఆల్మోస్ట్ 200 నుంచి 1,000 crores వరకు ఉండొచ్చు అండి. ఓకేనా? 1,000 CR వరకు ఉండొచ్చు. ఓకేనా? ప్లస్ మెయిన్ ఏంటి అంటే దీనికి రేటింగ్ ఇస్తారు నవరత్నకి. కొన్ని 7 పారామీటర్స్ ఉంటాయి. ఆ 7 పారామీటర్స్ లో కరెక్ట్ చేస్తున్నా లేదా చూసి ఆ 100 స్కోర్ లో 60 స్కోర్ మినిమం రావాలి గవర్నమెంట్ నుంచి. 60 స్కోర్ వస్తే అది నవరత్న స్టేటస్కి వస్తుంది. సో మినీ రత్న 2, మినీ రత్న 1 ఏంటంటే నెట్ వర్త్ పాజిటివ్ లో ఉండాలి. నెట్ వర్త్ పాజిటివ్, నెట్ ప్రాఫిట్ పాజిటివ్ లో ఉండాలి. నెట్ పాజిటివ్ ప్రాఫిట్ అండ్ 30 కోట్లు 30 crore ప్రాఫిట్ ఉంటే చాలు 3 years లో. 30 crores ప్రాఫిట్ కంటిన్యూస్ గా 3 years స్పాన్ లో 30 కోట్లు ప్రాఫిట్ ఉండాలి. సో అట్లా మినీ రత్న 2, మినీ రత్న 1 స్టేటస్ వస్తుంది. ఓకేనా? సో ఇవన్నీ స్టేటస్. సో కేటగిరీ 1 స్టేటస్ ఈసీఐఎల్ కి రీసెంట్ గా ఇచ్చారంటే ఎస్, ఈసీఐఎల్ కి కేటగిరీ 1 స్టేటస్ ఇచ్చారు. ఓకే? Next, the Union Ministry of Commerce and Industry has said that India has become the 3rd largest exporter of marine products. India marine products లో, marine products అంటే సముద్రం నుంచి ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో అవి ఎక్స్పోర్ట్ చేయడం. ఓకేనా? సో ఈ మెరైన్ ప్రొడక్ట్స్ లో 4th మనం ప్రస్తుతానికి 4th లార్జెస్ట్, 3rd కాదు. ఓకేనా? సో 4th లార్జెస్ట్. ఈ 4th లార్జెస్ట్ లో మనం ఏం చేస్తామంటే ఫ్రోజన్ ష్రింప్, ఫ్రోజన్ అంటే ఫ్రీజ్ చేసిన ష్రింప్ అంటే రొయ్యల్ లాగానే ఉంటాయి. ఓకేనా? ఒక టైప్ ఆఫ్ రొయ్యల్ ఫ్యామిలీ నుంచి ష్రింప్, ఫిష్, ఇంకా నార్మల్ ఫిష్, కటల్ ఫిష్, ఇవన్నీ మన ప్రొడక్షన్ అన్నమాట. బట్ మోస్ట్లీ ఫ్రోజన్ ష్రింపే 60 to 66% ఉంటుంది మన ఎక్స్పోర్ట్ బాస్కెట్ లో. ఓకేనా? సో హైయెస్ట్ మన ఇండియాలో ఏది అంటే ఏపీ 60% అబౌవ్. దాని తర్వాత వెస్ట్ బెంగాల్. ఓకేనా? వెస్ట్ బెంగాల్. సో ఈ ఏపీ కూడా ఈ 60% అబౌవ్ దేని నుంచి అంటే సాగరం నుంచి కాకుండా ఇన్లాండ్ రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఉంటాయి. ఆ రొయ్యల చేపల చెరువుల నుంచే ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ నుంచి హార్బర్ నుంచి, పోర్ట్ నుంచి కాకుండా. ఓకేనా? మన వైజాగ్ పోర్ట్ హబ్ చాలా పెద్దది. ఓకేనా? మార్కెట్ కి, ఫిష్ మార్కెట్ ఆ టైంకి. సో ఏపీ హైయెస్ట్ ఇండియాలో 60% కన్నా ఎబో. దాంట్లో ఫ్రోజన్ షింప్ 60% కన్నా ఎబో. సో మెరైన్ ప్రొడక్ట్స్ లో మనం 3rd అంటే 4th. ఓకేనా? సో ఇది 3 రాంగ్.
సో మన ఆన్సర్ 3 నెక్స్ట్ కూడా రావచ్చు చూద్దాం. ఒకటి అడిగాడు కాబట్టి డైరెక్ట్ పెట్టచ్చు, బట్ నెక్స్ట్ ఇంకోటి ఆప్షన్స్ ని అనలైజ్ చేస్తాం. స్మార్ట్ ఫోన్స్ హ్యావ్ టాప్ ద లిస్ట్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇంపోర్టెడ్ ఐటమ్స్ ఫ్రమ్ ఇండియా. బేసిక్ గా స్మార్ట్ ఫోన్స్ ఎస్ ఇంతకుముందు నెక్స్ట్ బేసిక్ గా స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ ఎక్స్పోర్టెడ్ చూసుకుంటే ప్రొడ్యూసర్ చూసుకుంటే చైనా తర్వాత ఇండియానే సెకండ్. ఇండియా సెకండ్ ఇన్ ప్రొడక్షన్. ఇది స్మార్ట్ ఫోన్ ప్రొడక్షన్ నౌ. సో స్మార్ట్ ఫోన్స్ ఎక్స్పోర్ట్ బాస్కెట్ లో ఫస్ట్ ఉన్నాయంటే ఎస్. సో చాలా మంది అడగచ్చు, సార్ ఇది మనకి ఎక్కువ క్రూడ్ కాబట్టి క్రూడ్ ఉంది కదా, అంటే ఫినిష్డ్ క్రూడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, డైమండ్స్ ఉన్నాయి, పర్ల్స్ ఉన్నాయి, ఇవెందుకు ముందు వస్తుంది? ఒక దీని ఎక్స్పోర్ట్ వాల్యూ యాక్చువల్ గా 24 బిలియన్ ప్రస్తుతానికి, 24 బిలియన్ US డాలర్స్. బట్ 45 బిలియన్ పెట్రోలియం ప్రొడక్ట్స్ 35-40 బిలియన్స్ ఉన్నాయి. 35-40 బిలియన్స్ ఉండడానికి కారణం ఏంటి అంటే స్మార్ట్ ఫోన్స్ సింగిల్ హెచ్ఎస్ కోడ్ కింద వస్తుంది. అంటే ఈ హెచ్ఎస్ కోడ్ అనేది హార్మోనియస్ సిస్టమ్ అంటారు. అంటే ఒక ప్రోడక్ట్ కి ఒక యూనివర్సల్ కోడ్ ఉంటుంది. ఆ యూనివర్సల్ కోడ్ కింద స్మార్ట్ ఫోన్ సింగిల్ ఐటమ్ లాగా వెళ్తుంది. ఒక సింగిల్ ఐటమ్ ఎక్స్పోర్ట్ ఎక్కువ అవడము స్మార్ట్ ఫోన్స్ ఫస్ట్. కాబట్టి స్మార్ట్ ఫోన్స్ ఎక్స్పోర్ట్ బాస్కెట్ లో ఫస్ట్ ఉన్నాయి. ఇండియా నుంచి హైయెస్ట్ ఎక్స్పోర్ట్ 2024 ఏంటి అంటే స్మార్ట్ ఫోన్స్. పెట్రోలియం వాల్యూ 40 బిలియన్ దాకా ఉంది. ఇది 24, 40 బిలియన్ ఉంది. పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎందుకు లేవంటే డీజిల్, పెట్రోల్ ఇంకా డిఫరెంట్ అన్ని వస్తాయి కాబట్టి సింగిల్ కోడ్ కిందికి రాదు. పెట్రోలియం అనేది బ్రాడ్ బాస్కెట్ కాబట్టి స్మార్ట్ ఫోన్ సింగిల్ బాస్కెట్ అండర్ సింగిల్ హెచ్ఎస్ కోడ్ కాబట్టి ఇట్ ఈస్ ఫస్ట్. ఓకే, సో దిస్ ఈస్ రైట్. ఓకేనా, మన ఆన్సర్ ఈస్ 3 రాంగ్, మిగతా అన్ని ఎస్ కరెక్ట్. సో హైయెస్ట్ మన ట్రాన్స్పోర్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే యుఎస్ఏ. ఓకేనా, హైయెస్ట్ యుఎస్ఏ ఆల్మోస్ట్ 18 బిలియన్ యూఎస్డి ఎక్స్పోర్ట్ వాల్యూ మొత్తం యూఎస్ కి వెళ్తుంది. ఓకేనా, సో దీంట్లో ఏంటి హైయెస్ట్ ప్లేయర్స్ అంటే యాపిల్ ప్లస్ సామ్సంగ్. ఈ రెండు కలిపితే మేజారిటీ 90% ఆఫ్ ఫోన్స్ ఎక్స్పోర్ట్ యాపిల్, సామ్సంగ్ ఉండేది. అందుకే ఇప్పుడు ఈ మధ్య మీరు చూసుకుంటే మేడ్ ఇన్ ఇండియా ఫోన్స్ యాపిల్ ఎక్కువ కొనబడుతుంది. దాంట్లో మేజర్ ప్లేయర్స్ ఎవరు అంటే ఫాక్స్కాన్. ఓకే, consider the following statements. The United Nations Office for Disaster Risk Reduction has honored the Director General of India Meteorological Department, Mrityunjay Mahapatra, with Sasakawa Award. Basic గా ఈ ససకావా అవార్డ్ అనేది ఎవరు ఇస్తారంటే నిప్పాన్ ఫౌండేషన్. ఓకేనా, నిప్పాన్ ఫౌండేషన్ ప్లస్ యునైటెడ్ నేషన్స్. సో వీళ్ళు దేనికి ఇస్తారు ఈ ససకావా అవార్డ్ అంటే డిసాస్టర్ రిస్క్ రిడక్షన్. డిసాస్టర్ రిస్క్ ఏంటి ఇవి అంటే సునామీలు, సైక్లోన్లు, ఫ్లడ్డింగ్లు. సో ఇవన్నీ డిసాస్టర్స్ కిందకి వస్తాయి. సో ఆ డిసాస్టర్ రిస్క్ రిడక్షన్ లో బేసిక్ గా ఈ ససకావా అవార్డు ఇస్తారు. అది ఎవరికి ఇచ్చారు అంటే మృత్యుంజయ మహాపాత్ర. ఈ మృత్యుంజయ మహాపాత్ర గారికి ఎందుకు ఇచ్చారు అంటే ఆయన్ని సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా బికాస్ సైక్లోన్స్ ఫోర్కాస్ట్ చేయడానికి ఈయన చాలా కష్టపడ్డారు అనమాట. ఈయన చాలా హెల్ప్ చేశారు ఇండియాకి టెక్నాలజీ ఇంక్రీజ్ చేయడంలో. దాంట్లో ఈ మృత్యుంజయ్ గారు చాలా ఎక్కువ కష్టపడ్డారు. ఏంటి, సైక్లోన్ ని ఫోర్కాస్ట్ చేయడం, తొందరగా ఫోర్కాస్ట్ చేయడం. ఓకేనా, సో ఈయనని సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఎస్, యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిసాస్టర్ రిస్క్ రిడక్షన్. సో ఎవ్రీ టైం వాళ్ళ ఆనర్, ఇది ఇంటర్నేషనల్ ఆనర్ అవార్డ్. ఎవరికి ఈ డిసాస్టర్ ఏదైతే రిస్క్ రిడక్షన్ చేస్తారో వాళ్ళకి ఇచ్చే ఇంటర్నేషనల్ అవార్డ్. ఓకేనా, సో ఆనర్ విత్ నసాకా అవార్డ్ లేదు, ఇలాంటి అవార్డ్ ఎక్కడా లేదండి. సో దెర్ ఇస్ నో నసాకా అవార్డ్ కైండ్ ఆఫ్ థింగ్. సో మన ఆన్సర్ ఏ ఓన్లీ. ఓకేనా, the United States has started building a state-of-the-art defense system, Golden Dome. So, ఇజ్రాయిల్ ది ఐరన్ డోమ్ అనే ఒక డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు ఇది ఒక కంట్రీ ఇక్కడ నుంచి మిసైల్స్ వస్తే
ఇక్కడ ఐరన్ డోమ్ ఉంటుంది, ఈ ఎక్విప్మెంట్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే ఈ మిసైల్ ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. సో మొన్న రీసెంట్ గా మన ఇండియా చూసుకుంటే S-400 మన ఇండియన్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఫ్రమ్ రష్యా. ఓకేనా? సో అలాంటిదే ఐరన్ డోమ్ అంటారు, వాళ్ళు ఐరన్ డోమ్ అని పిలుస్తారు. సో ఆ ఐరన్ డోమ్ ఏం చేస్తుంది అంటే టెరిటరీని ఇలా మిసైల్స్ నుంచి కాపాడుతుంది. సో ఇజ్రాయెల్ లాంటి ఇరాన్ డోమ్, అప్పట్లో ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ లో యుఎస్ కూడా పాల్గొంది. బట్ బేసిక్ గా ఏంటంటే వాళ్ళది పేట్రియట్ మిసైల్స్ అంటారు. ఇజ్రాయెల్ వాళ్ళు ఐరన్ డోమ్ అని పెట్టుకున్నారు, వాళ్ళేమో పేట్రియట్ అని పెట్టుకున్నారు. బట్ అది అంత ఎఫెక్టివ్ లేదు. ఓకేనా? సో ఇప్పుడు యుఎస్ ఏం చేసిందంటే ఈ ఐరన్ డోమ్ ని సేమ్ అలాగే గోల్డెన్ డోమ్ చేస్తాం మేము అన్నారు. అంటే గోల్డెన్ డోమ్ అని ఎందుకు అన్నారు అంటే బికాస్ ఎనీ న్యూక్లియర్ వెపన్ ఫ్రమ్ అప్రోచింగ్ టు ప్రివెంట్ ఎనీ మిసైల్ ఫ్రమ్ ఎంటరింగ్ అమెరికన్ స్పేస్, ఎయిర్ స్పేస్. సో బేసిక్ గా ఏమేమి మిసైల్స్ అంటే బలిస్టిక్, ఎనీ అని ఎందుకు అంటారంటే చెప్తా. బలిస్టిక్, క్రూజ్. ఈ బలిస్టిక్ మిసైల్స్ ఎలా వస్తాయంటే ఇప్పుడు చూడండి, ఇది ఎర్త్. ఓకేనా? ఈ బలిస్టిక్ మిసైల్స్ ఇక్కడ నుంచి ఒక కంట్రీ వదిలితే, ఇక్కడ నుంచి ఏదైనా కంట్రీ వదిలితే ఇలా వచ్చి ఇలా పడతాయి బలిస్టిక్ మిసైల్స్. అదే క్రూజ్ మిసైల్స్ అయితే ఇలా వస్తాయి. ఓకేనా? సో ఇక్కడ గ్రౌండ్ రేడార్ ఉంది, ఇది రేడార్. ఓకేనా? ఇది రేడార్. ఇది రేడార్ అంటే బేసిక్ గా ఇప్పుడు ఇలా స్పెరికల్ గా ఉండేసరికి ఎర్త్ చూడండి ఈ షేప్ ఉందా, ఇలా ఉండేసరికి రేడార్ ఏం చేస్తుంది అంటే రేడార్ సిగ్నల్స్ ఇలాగే వెళ్తాయి. అంటే దీనికి ఇక్కడ లైన్ ఆఫ్ సైట్ ఇదే, ఇలాగే చూడగలుగుతుంది అది. ఎందుకంటే మన ఎర్త్ స్పెరికల్ గా ఇలా ఇలా అటాచ్ అయింది, ఇట్లా ఫ్లాట్ లేదు. కాబట్టి ఇలా పారాబోలా లాగా ఉన్నట్టు స్పెరికల్ ఉండేసరికి లైన్ ఆఫ్ సైట్ రేడార్ స్ట్రైట్ గా ఉంటుంది. కాబట్టి ఏవైతే హైపర్సానిక్ వస్తాయో ఇవి క్రూజ్ మిసైల్స్ చూడలేదు, బాలిస్టిక్ మిసైల్స్ అయితే చూడగలుగుతుంది. సో లో ఆల్టిట్యూడ్ లో ఫ్లై అయ్యి చూడలేదు, ఇట్లా చూస్తుంది. కాబట్టి ఇలా అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో గోల్డెన్ డోమ్ ఏమంటున్నారంటే ఇలా వచ్చే ఛాన్సెస్, ఇలా వచ్చిన మిసైల్స్ అయినా ఇలా వచ్చే మిసైల్స్ అయినా మేము ఆపుతాము అని అంటున్నారు. కాబట్టి ఎఫెక్టివ్ రేడార్స్ మేము చేస్తాం అని వాళ్ళు అంటున్నారు. బట్ ఇక్కడ చూడండి స్టార్టెడ్ బిల్డింగ్ అని అంటే లేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు. ప్రపోజల్స్ అంటే ఉంది, May 20కి ప్రపోజల్ స్టార్ట్ అయింది. సో ఇంకా టైం పడుతుంది. సో సెప్టెంబర్ ఎండింగ్, అక్టోబర్ ఆ టైంలో వాళ్ళ జనరల్ ఎవరైతే ప్రోగ్రామ్ ని చూస్తున్నారో వాళ్ళు ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఓకేనా? సో స్టార్టెడ్ అంటే నో, స్టార్టెడ్ అవ్వలేదు. బట్ ఎస్, గోల్డెన్ డోమ్, ఎస్ దే వాంట్ టు డూ ఇట్. నెక్స్ట్ చూసుకుంటే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, like Israel Iron Dome, Donald Trump has announced that US will set up a Golden Dome missile defense system similar to the ఇది US కాదంటే similar to the Israel. ఓకేనా? ఓకేనా? yes, ఇది కరెక్ట్. The construction of Golden Dome system will cost 175 billion years. ఈ 175 బిలియన్ అవుతుందా అంటే అవుతుంది, ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇనిషియల్ గా మాత్రం కాస్ట్ ఎస్టిమేషన్ ఇది. ఓకే? Trump said that US Space Force General Michael Goodin will oversee the construction of this Golden Dome. ఓకేనా? ఎస్, జనరల్ మైకల్ గుడినే దీన్ని చూస్తారు, ఆయనే ఈ ప్రోగ్రామ్ కి మేనేజర్ లాగా. సో కాబట్టి మనం ఫస్ట్ చూసుకుంటే బేసిక్ గా ఫస్ట్ ది రాంగ్ అనే అంటారు. ఓకేనా? ఇది సెకండ్ ది బిఎస్, సిఎస్, డిఎస్. సో బేసిక్ గా మన ఆన్సర్ బిసి అండ్ డి. ఓకేనా? బిసి అండ్ డి. ఓకే? Which of the following is incorrect? చూడండి, incorrect అడిగాడు. Incorrect అడిగితే foreign direct investment FDI increased by 13% to 50 billion. Okay, about 4.2 lakh crore in the financial year. First the foreign direct investment FDI. FDI అంటే foreign investment ఏదైతే ఉందో more than or equal to 10%. అంటే ఒక కంపెనీలో ఒక ఫారినర్, అంటే ఎవరైతే నేను మీరు ఫారినర్ 10% ఆర్ అబౌవ్ ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు బేసిక్ గా ఏంటంటే ఎక్కువ 10% స్టేక్ వచ్చినట్టు. సో ఎక్కువ బోర్డ్ మెంబర్ అంటే తన డిసిషన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి 10% దేంట్లోకైతే ఏదైతే దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో, అయితే డబ్బులు పెడతారో 10% ఆఫ్ వాళ్ళ క్యాపిటల్ పెడతారో ఒక దాంట్లో, దాన్ని ఆటోమేటిక్ గా మనం ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అంటే ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఒకవేళ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ 10% కన్నా తక్కువ ఉంటే దీన్ని ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఓకేనా? ఫారెన్ ఇన్స్టిట్యూషనల్, ఫారెన్ పోర్ట్ఫోలియో. ఈ ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే
10% కన్నా తక్కువ ఉంటే ఈదర్ ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, లేకపోతే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటాం. అదే 10% కన్నా ఎక్కువ 10% ఈక్వల్ ఉంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఈ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ దేని ప్రకారం వస్తుంది అంటే ఫెమా రూల్స్, ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ మేనేజ్మెంట్, ఓకేనా, యాక్ట్, ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ మేనేజ్మెంట్ యాక్ట్, ఫెమా యాక్ట్ ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ని చూసుకుంటుంది. సో దీంట్లో ఈ ఎఫ్ఐఐ ఎఫ్పిఐకి తేడా ఏంటి అంటే ఈ ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫారెన్ లో ఉండే ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో లైక్ మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళని ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అనే వర్డ్ వస్తుంది. అంటే ఎందులో ఇన్వెస్ట్ చేసినా పోర్ట్ఫోలియోనే, అది ఒక పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో పోర్ట్ఫోలియో ఏంటి ఉండొచ్చు, స్టాక్స్, బాండ్స్, ఇంకా ఏమైనా కమర్షియల్ పేపర్స్ ఏమైనా ఉండొచ్చు. సో 10% కన్నా తక్కువ ఇండివిజువల్స్, ఇన్స్టిట్యూషన్స్ కాకుండా ఇండివిజువల్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో దాన్ని ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఆ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ లెస్ దెన్ 10% ఎప్పుడైతే ఇన్స్టిట్యూషన్స్ ఇన్వెస్ట్ చేస్తారో దాన్ని ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఓకేనా. సో ఎఫ్డిఐ చూసుకునేది ఎవరు అంటే ఆర్బిఐ, ఈ ఎఫ్ఐఐ ఎఫ్పిఐ చూసుకునేది ఎవరు అంటే సెబీ, ఓకేనా, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్స్ ఆఫ్ ఇండియా, ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. ఓకే, కాబట్టి ఈ ఫెమా సెబీ కిందికి ఆర్బిఐ కిందికే వస్తుంది. సో ఎఫ్డిఐకి ఎఫ్పిఐ ఎఫ్ఐఐకి డిఫరెన్స్ ఏంటి అంటే పర్మనెంట్ కైండ్ ఆఫ్ లాంగ్ టర్మ్, సారీ పర్మనెంట్ అనేమో లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్రైమరీ మార్కెట్. ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటి, ఫస్ట్ స్టార్ట్ అయ్యే మార్కెట్. అంటే ఐపీఓస్ ముందు ఎప్పుడైతే షేర్ మార్కెట్కి వెళ్ళకుండా ముందు ఏవైతే షేర్స్ వదులుతారో అది ప్రైమరీ మార్కెట్, ఇది సెకండరీ మార్కెట్. ఓకేనా, ఇది సెకండరీ మార్కెట్. థర్డ్కి వస్తే ఈజీలీ సారీ హార్డ్ టు టేక్ అవే, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లాగా ఇది మెషినరీ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఇది హార్డ్ టు టేక్ అవే, ఈజీ టు టేక్ అవే అంటే జస్ట్ అట్లా ఇన్వెస్ట్ చేసి షార్ట్ టర్మ్ లో స్టాక్ మార్కెట్ లో షేర్స్ అమ్మేసి వెళ్ళిపోవడమే. సో కాబట్టి అది ఈజీ. ఇదేంటంటే ఆటోమేటిక్ గా స్టేట్ తీసుకున్నట్టు, ఒక క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు 10% పెట్టడం అంటే. ఓకేనా, సో ఇది డిఫరెన్స్ అండి మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లో దీంట్లో. సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ బై 13%, ఎస్ 15 బిలియన్ వరకు పెరిగింది. ఇప్పటి వరకు మనకు వచ్చిన 10 ఏళ్ళలో ఇన్వెస్ట్మెంట్ అంటే ఆల్మోస్ట్ 700+ బిలియన్ US dollars. ఓకేనా, 700+ బిలియన్ US dollars in as a foreign direct investment. So 2025 లో ఇన్వెస్ట్మెంట్స్ కేమ్ ఇన్ మారిషస్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆర్ ఇన్ ద నెక్స్ట్ పొజిషన్స్. సో ఇది చూసుకుంటే ఇది కొంచెం ఇన్కంప్లీట్ సెంటెన్స్ అండి. బేసిక్ గా ఇన్వెస్ట్మెంట్స్ మనకి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే హైయెస్ట్ సింగపూర్ 30%, నెక్స్ట్ మారిషియస్ ఆల్మోస్ట్ 19 to 20%, థర్డ్ USA 9 to 10%. సో ఎఫ్డిఐ చూసుకుంటే సింగపూర్, మారిషియస్ అండ్ యునైటెడ్ స్టేట్స్. ఓకేనా. సో సెక్టర్ వైజ్ చూసుకుంటే సర్వీస్ సెక్టర్ లో ఎక్కువ, సర్వీస్ సెక్టర్ ఆల్మోస్ట్ 19% సర్వీస్ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేశారు. నెక్స్ట్ కంప్యూటర్ హార్డ్వేర్, సో చూసుకుంటే ఇక్కడ టెలికమ్యూనికేషన్స్ అని ఇచ్చారు. సో ఇది మన ఆప్షన్ రాంగ్. ఓకేనా, సో ఈ ఆప్షన్ రాంగ్. ఫస్ట్ వన్ ఎస్, మహారాష్ట్ర ఎస్, మహారాష్ట్రలో హైయెస్ట్, దాని తర్వాత మళ్ళీ కర్ణాటక, న్యూ ఢిల్లీ టాప్ 3 పొజిషన్స్ ఎస్. సో మన ఆన్సర్ చూసుకుంటే ఏది ఇన్కరెక్ట్ అంటే 3 ఈజ్ ఇన్కరెక్ట్. ఓకే, నెక్స్ట్ అటాచ్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ద ఇంక్రీజ్ ఇన్ ఎంఎస్పి. మినిమం సపోర్ట్ ప్రైస్, అవునా, మినిమం సపోర్ట్ ప్రైస్.
ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ఎప్పుడెప్పుడు ఇస్తాము అంటే ఖరీఫ్ రబీ ముందు, ఓకేనా? అంటే ప్రీ డిటర్మైన్డ్, ముందే మనం డిటర్మైన్ చేసి ఖరీఫ్ కి రబీ పంటలకి ముందే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తాం. అంటే మినిమం అంతకన్నా తక్కువ ఇయ్యద్దు. మార్కెట్ ప్రైస్ ఒకవేళ 10 రూపాయలు ఉందనుకోండి, మినిమం సపోర్ట్ ప్రైస్ 12 రూపాయలు. సో ఇంతకన్నా తక్కువ ఇవ్వద్దు ఇంకా. సో కాబట్టి మినిమం సపోర్ట్ ప్రైస్ అంటాం. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ 22 క్రాప్స్ అంటే 22 పంటలకి. ఈ 22 పంటల్లో ఖరీఫ్ 14, రబీ 6, ఇంకా 2 కమర్షియల్. ఈ 2 కమర్షియల్లో ఏంటంటే అంటే కోకోనట్, కొబ్బరి, జూట్ ఫైబర్, అదే సంచులు కుడతాం కదా, అది జూట్ ఫైబర్, ఓకేనా? కోకోనట్ అండ్ జూట్. సో ఈ 22 క్రాప్స్ కి ఎవరు డిసైడ్ చేస్తారంటే కమిటీ ఆన్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్. ఈ కమిటీ ప్రతి ఇయర్ కాన్స్టిట్యూట్ అయ్యి ఒక రేట్ ని డిసైడ్ చేస్తారు. ఆ రేట్ ని డిసైడ్ చేసిన తర్వాత ఇది ఎవరు చేస్తారంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, ఓకేనా? ఈ ఎకనామిక్ అఫైర్స్ గెజెట్ ద్వారా రిలీజ్ చేస్తారు. ఈ గెజెట్ ద్వారా రిలీజ్ చేసినప్పుడు దేనికి ఎంతెంత అనేది మనకి ఆటోమేటిక్ గా పంటలు వెయ్యక ముందే మనకి స్టార్ట్ అవుతుంది. ఏంటి? ఈ రేట్లు, ఓకేనా? సో ఎవరు? కమిటీ ఆన్ అగ్రికల్చర్ కాస్ట్ ప్రైజెస్, అవి డిసైడ్ చేసిన తర్వాత క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ వదులుతారు. సో గెజెట్ లో వస్తుంది. దాని ప్రకారం చూసుకుంటే ప్రస్తుతానికి ప్యాడీ ఏ గ్రేడ్ ఎంత ఉంది అంటే 2389 ఉంది, ఓకేనా? సో జోవర్ మాల్దండి, ఈ జోవర్ మాల్దండి అనేది ఒక ప్రీమియం వెరైటీ. సో బేసిక్ గా జోవర్ నార్మల్ టైప్ మాల్దండి. ఈ మాల్దండి టైప్ ఎట్లాంటిది అంటే కొంచెం ఆర్గానిక్ గా ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి జోవర్ మాల్దండి ఒక ప్రీమియం వెరైటీ. దాని కాస్ట్ 3749. సన్ఫ్లవర్ సీడ్స్ 7721, మెయిజ్ కంకులు 2400. కాటన్ చూసుకుంటే లాంగ్ స్టేపుల్, షార్ట్ స్టేపుల్. కాటన్ చూసుకుంటే షార్ట్, లాంగ్, ఎక్స్ట్రా లాంగ్ అంటాం. సో ఈ ఎక్స్ట్రా లాంగ్, షార్ట్, లాంగ్ ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, ఇది ఫైబర్, కాటన్ ఫైబర్, ఇది షార్ట్, ఇది లాంగ్, ఇది ఎక్స్ట్రా లాంగ్. సో ఏంటంటే దీంతో బెనిఫిట్ ఏంటంటే ఏదైతే షార్ట్ స్టేపుల్ ఉంటుందో ఇది చీప్ గా దొరుకుతుంది. ఈ ఎక్స్ట్రా లాంగ్ కాస్ట్లీ. బికాస్ షార్ట్ వస్తే ఎక్కువ, ఇప్పుడు ఒక క్లాత్ చేయాలంటే ఎక్కువ యాడ్ చేయాల్సి వస్తుంది ఇలా. అదే మీరు లాంగ్ స్టేపుల్ తీసుకుంటే చాలా తక్కువ యూజ్ చేస్తారు ఒక క్లాత్ కి. దానివల్ల సాఫ్ట్నెస్ పెరుగుతుంది, పెరిగి ప్రీమియంనెస్ పెరుగుతుంది. కాబట్టి లాంగ్ స్టేపుల్, ఎక్స్ట్రా లాంగ్ స్టేపుల్, షార్ట్ స్టేపుల్. మన దగ్గర ఎక్కువ పండేది ఏంటి అంటే ఇండియాలో షార్ట్ స్టేపుల్. కాబట్టి మనకి చీప్ గా కూడా బట్టలు దొరుకుతాయి. ఎందుకు ప్రీమియం బట్టలు అంత కాస్ట్లీ ఉంటాయంటే వాళ్ళు యూజ్ చేసేది ఎక్స్ట్రా లాంగ్ స్టేపుల్. అది మార్కెట్ లో చాలా కాస్ట్లీ అండి, ఓకేనా? సో మనం అది చూసుకుంటే బేసిక్ గా ఈ ఎంఎస్పి గురించి మాట్లాడుకుంటే A2 ప్లస్ FL అండ్ C2 అంటారు. సో ఈ A2 లో ఏముంటుంది అంటే అగ్రికల్చర్ కాస్ట్. ఈ అగ్రికల్చర్ కాస్ట్ లో ఏమేమి వస్తాయంటే లేబర్, సీడ్స్, ఫర్టిలైజర్ కాస్ట్. సో ఈ 3 కలిపి A2 అంటారు. A2 ప్లస్ FL. ఈ FL లో ఫ్యామిలీ లేబర్ అంటే మన ఫ్యామిలీలో ఎవరైతే 2-3 ఉన్నారో వాళ్ళకి ఎవరికైతే జాబ్ లేదో వాళ్ళ లేబర్ ని కూడా దీనిలో ఇంక్లూడ్ చేస్తారు. ఎందుకు ఈ A2 ప్లస్ FL అనే ఫార్ములా ఎందుకు అడుగుతున్నాము అంటే దీని ప్రకారమే కమిటీ ఆన్ అగ్రికల్చర్ అండ్ కాస్ట్ ప్రైజెస్ ఏదైతే ఉందో అది రేట్ డిసైడ్ చేస్తారు అనమాట. అంటే ఇవన్నీ తీసుకుంటారు, వాళ్ళకి ఎంత కాస్ట్ అయింది, లేబర్ కి ఎంత అయింది, సీడ్స్ కి ఎంత అయింది, ఫర్టిలైజర్ కి ఎంత అయింది, దాన్ని బట్టి ఫ్యామిలీ లేబర్ కి ఎంత అవ్వచ్చు. ప్లస్ ఈ C2 అనేది కొత్తగా ఎవరైతే స్వామినాథన్ గారు ఉన్నారో, స్వామినాథన్ కమిటీ, ఆయన ఏమన్నారు అంటే మన స్వామినాథన్ గారి అదే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, ఆయన ఏమన్నారు అంటే C2 లో A2 ప్లస్ FL ప్లస్ కాంప్రిహెన్సివ్ కాస్ట్ అన్నారు. అంటే ఈ కాంప్రిహెన్సివ్ కాస్ట్ ఏంటి అని అంటే మీరు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చినప్పుడు ఈ C2 కూడా యాడ్ చేయాలి అన్నారు. C2 అంటే ఏంటి? A2 ప్లస్ FL
ప్లస్ కాంప్రిహెన్సివ్ కాస్ట్. ఈ కాంప్రిహెన్సివ్ కాస్ట్ లో ఏమేమి ఉన్నాయి అంటే ఇంట్రెస్ట్ ఆన్ మెషినరీ, అంటే మనం ఏదైతే మెషిన్స్ తీసుకుంటామో ప్లఫింగ్ కి అగ్రికల్చర్ కి ఏదైతే తీసుకుంటామో దాని మీద లోన్ తీసుకుని ఉంటాం, దానికి ఇంట్రెస్ట్ కడుతున్నాం. సో అది కూడా లెక్కేయాలి అంటారు. ఇంకోటి ఏంటి అని అంటే ల్యాండ్ రెంట్ ఫర్ అగ్రికల్చర్. అంటే ఇప్పుడు చూడండి, మనము ఈ ల్యాండ్ ని అగ్రికల్చర్ కి యూజ్ చేస్తాం, అదే వేరే కమర్షియల్ యూజ్ చేస్తుంటే ఎక్కువ రావచ్చు కదా. ఏదైతే ఫోర్ గాన్ అంటే ఆపర్చునిటీ కాస్ట్, ఏదైతే కాస్ట్ మనకి నష్టం అవుతుందో, అంటే లైక్ ఒకవేళ మనం రియల్ ఎస్టేట్ కి చుట్టే కొంచెం ఎక్కువ రావచ్చు రెంట్. సో ఆ రెంట్ కూడా మీరు కన్సిడర్ చేయాలి, ఎందుకంటే అగ్రికల్చర్ కింద ఉంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే లీజ్ రెంట్, కౌలుకి తీసుకున్న వాళ్ళు అంటారు కదా, కౌలుకి తీసుకున్న వాళ్ళు రెంట్ ఎంత కడుతున్నారో అది కూడా లెక్కలకి తీసుకోవాలి అంటారు. సో ఇవన్నీ తీసుకుంటాయా అంటారు. కానీ ప్రస్తుతానికి మన పాలసీ ప్రకారం చూసుకుంటే ఆల్మోస్ట్ ఇంతే వస్తుంది, C2 ఫార్ములా ద్వారానే వస్తుంది. ఏం చేస్తున్నారు అంటే మన కమిటీ ఏదైతే ఉందో 1.5 టైమ్స్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్, అగ్రి ప్రొడక్షన్ కాస్ట్. ఓకేనా, 1.5 టైమ్స్ ఆఫ్ అగ్రి ప్రొడక్షన్ కాస్ట్ లెక్కేసి వాళ్ళకి మినిమం సపోర్ట్ ప్రైస్ పే చేస్తాం. అంటే అంతకన్నా ఇప్పుడు 25 రూపీస్ మినిమం సపోర్ట్ ప్రైస్ పెట్టాము మనము అంటే అంతకన్నా ఇంకా తక్కువ చేయలేము అని అర్థం. ఓకేనా, సో 25 రూపీస్ మేము, అదే మార్కెట్ లో ఇప్పుడు 23 రూపీస్ ఉంది అనుకోండి, గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసుకుంటే ఎంత 25 రూపీస్ వస్తుంది. సో మనం లాస్ లోకి వెళ్ళాం, అబో మార్కెట్ ప్రైస్ ఉండొచ్చు. ఒకవేళ మార్కెట్ లో 30 ఉంది అనుకోండి, మార్కెట్ లో అమ్ముకోవచ్చు, మ్యాండేటరీ ఏం కాలేదు. ఓకేనా, బట్ అట్లా అని గవర్నమెంట్ కూడా అంతా ప్రొక్యూర్ చేసుకుంటుంది అని మాత్రం మనం చెప్పము. గవర్నమెంట్ ఏంటంటే కొంతవరకు మినిమం సపోర్ట్ ప్రైస్ కింద చూస్తాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ఇంతకుముందు డిబేట్ కి వస్తే పంజాబ్ వాళ్ళు ఎందుకు కొట్లాడారు, అప్పుడు ఎందుకు ధర్నా చేశారు మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి అంటే, ఇప్పుడు చూడండి అంతా ప్రొక్యూర్ చేసుకోలేము. సో సపోజ్ వాళ్ళు ఎక్కువ పండించేస్తారు, ఇప్పుడు రైస్ మనకు అవసరం లేదు, ఎందుకంటే సారత పోతుంది, సాయిల్ యొక్క ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో సాలిడ్ బెనిఫిట్స్ పోతున్నాయి. ఊరికే రైస్ పండించి వీట్ పండించి ఒకటే పండిస్తుంటే దాని కెపాసిటీ తగ్గిపోయి ఫర్టిలైజర్ ఎక్కువైపోయి సరిగ్గా పంట పండట్లేదు. సో అది డిస్కరేజ్ చేయడానికి ఎంఎస్పి రాకుండా మీరు ఎక్కడన్నా అమ్ముకోవచ్చు అని అన్నారు. బట్ పంజాబ్ వాళ్ళు ఏంటి, అదే పని చేసుకుంటూ అలాగే వాటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అలాగే రైస్ పండించుకుంటూ వీట్ పండించుకుంటూ ఉంటే మొత్తం అంతా గవర్నమెంట్ ఖజానాలోకి వేసి సర్ప్లస్ ఇచ్చి ఏవైతే ట్యాక్స్ డబ్బులు ఉన్నాయో అవన్నీ వేస్ట్ అవ్వడానికి పంజాబ్ వాళ్ళు ఎంఎస్పి లీగల్ చేయాలి అన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏముంది, వాళ్ళ పని ఏం లేదు, నీళ్ళు వస్తున్నాయి, ల్యాండ్ ఉంది, మంచిగా ఇరిగేషన్ ఫెసిలిటీ ఉంది, నీళ్ళు వేస్తున్నారు, గవర్నమెంట్కి ఇచ్చేస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి. కానీ ఎవరి ప్రాబ్లం, రైతుల ప్రాబ్లం, చిన్న రైతుల ప్రాబ్లం, పబ్లిక్ ప్రాబ్లం. ఎందుకంటే ఆ డబ్బులు ఎక్కడికి వస్తున్నాయి ప్రొక్యూర్ చేసుకోవడానికి గవర్నమెంట్ కి అంటే మన ట్యాక్స్ మనీ కదా, కాబట్టి ట్యాక్స్ మనీ అక్కడ వేస్ట్ అవుతుంది. ఒకరికి హెల్ప్ చేస్తున్నాం కానీ ఇంకొకరికి మనం హెల్ప్ చేయలేకపోతున్నాం కదా, ట్యాక్స్ మనీ బెనిఫిట్ గా కరెక్ట్ గా ఎగ్జాక్ట్ వేలో యూజ్ చేయలేకపోతున్నాం. సో ఎంఎస్పి తోని అది ఒక ప్రాబ్లం. ఓకేనా, సో ఇది మన ఎంఎస్పి గురించి ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, which of the following statements is correct regarding 70th Cannes Film Festival? So Cannes Film Festival every year ఫ్రాన్స్ లో అవుతుంది. ఓకేనా, ఫ్రాన్స్ క్యాన్స్. ఓకేనా, ఇక్కడ అవుతుంది. ఈ ఫిలిం ఫెస్టివల్ లో ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఏవైతే పెద్ద పెద్ద ఫిలిం స్టార్స్ ఉంటారో, ఫిలిం డైరెక్టర్స్ ఉంటారో, ఏవైతే ప్రొడ్యూసర్స్ ఉంటారో వాళ్ళందరూ ఒక దగ్గరకు వచ్చి వాళ్ళ సినిమాల గురించి డిస్కస్ చేసుకోవడం, వాళ్ళ బెస్ట్ ప్రాక్టీసెస్ తెలుసుకోవడం, ప్లస్ అట్ ద సేమ్ టైం ఆ ఫిలిం ఫెస్టివల్ లో కొన్ని మూవీస్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ మూవీస్ ని ఎక్స్పెక్ట్ అక్కడ అయింది అని అంటే అదొక పెద్ద అచీవ్మెంట్ లాగా, ఒక పెద్ద ఆనర్ లాగా. అంటే నా ఫిలిం ఇక్కడ ప్రొడ్యూస్ అయింది, నా ఫిలిం ఇక్కడ వేసారు, ఇక్కడ ఎగ్జిబిట్ అయింది, ఇక్కడ ప్రీమియర్ లాగా వేసారు అని చెప్పుకోవడానికి క్యాన్స్, అందుకే ఫీచర్డ్ ఇన్ క్యాన్స్ ఫిలిం ఫెస్టివల్ అనే ఒక లైన్ వేసుకుంటారు. ఎందుకంటే అరే అంత బెస్ట్ మూవీయా, అది అంత బెస్ట్ క్రిటిక్ మూవీయా అని చెప్పుకోవడానికి, జస్ట్ అది చూసి ఆ పేరు చూసారా సినిమాకి వెళ్తాం మనం. సో కాబట్టి క్యాన్స్ ఫిలిం ఫెస్టివల్ అట్లాంటి ఇంపార్టెన్స్. ఇదేంటంటే వన్ ఆఫ్ వరల్డ్స్ టాప్ 3 ఫిలిం ఫెస్టివల్స్. మిగతా రెండు వియన్నా ఇటలీ, ఇంకోటి బెర్లిన్ జర్మనీ, ఇందులో అవుతాయి. ఈ మూడు కలిపితేనే వరల్డ్స్ లార్జెస్ట్ ఫిలిం ఫెస్టివల్స్. ఓకేనా, సో ఫ్రమ్ May 13 to 24 ఇయర్స్ అయింది. సో
దీంట్లో బెస్ట్ యాక్టర్, బెస్ట్ ఫిలిం, సారీ బెస్ట్ ఫీచర్ ఫిలిం, బెస్ట్ ఫీచర్ ఫిలిం ఏంటంటే పాల్మే ఆర్డర్, పాల్మే డియోర్ అనే అవార్డు ఇస్తారు. ఓకేనా, పాల్మే డియోర్ అనే ఇస్తారు. ఓకే, కెమెరా కెమెరా డియోర్ అని ఇంకోటి ఉంటుంది. ఏంటి, బెస్ట్ డెబ్యూ ఫిలిం కి, బెస్ట్ డెబ్యూ. ఈ అవార్డ్స్ ఇక్కడ ఇస్తారు. ఓకే, ఓకే. ద పోర్చుగీస్ ఫిలిం ద సీక్రెట్ ఏజెంట్ వాన్ ద బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ ఫర్ క్లెబర్ మెండోనా ఫిబో. ఎస్, పోర్చుగీస్ ఫిలిం అంటే పోర్చుగీస్ లో బ్రెజిలియన్ ఫిలిం. ఓకేనా, కొంచెం సెంటెన్స్ డిఫరెన్స్ ఉందండి, ట్రికీ సెంటెన్స్. పోర్చుగీస్ ఫిలిం, పోర్చుగీస్ భాషలో ఉన్న ఫిలిం అది. ఓకేనా, సో మనం అట్లా అనుకుంటే ఇప్పుడు హిందీ ఫిలిం అంటే హిందీలో ఉంది కాబట్టి హిందీ ఫిలిం అంటారు. బట్ అట్లా అని వేరే కంట్రీ వాళ్ళు తీసుకుంటే, ఇప్పుడు ఫ్రాన్స్ వాళ్ళు హిందీ ఫిలిం తీశారు, మన దాన్ని హిందీ ఫిలిం అంటాం కానీ ఫ్రెంచ్ మూవీ అన్నాం. సో పోర్చుగీస్ ఫిలిం అంటే ఎస్ పోర్చుగీస్ ఫిలిం, బట్ బ్రెజిల్ వాళ్ళు తీశారు. ఓకేనా, బ్రెజిలియన్ పోర్చుగీస్ లాంగ్వేజ్. సో ఎస్, సెకండ్ వన్ కూడా కరెక్ట్. ఫ్రాంక్ డిలాన్, ఫ్రాంక్ డిలాన్ కాదు, వాగ్నర్. ఈ వాగ్నర్ వారస్, వాగ్నర్ వారస్ అనే వాగ్నర్ వారస్ అనే ఆయన గెలుచుకున్నారు. ఇది ఎవరికి, ఫ్రాంక్ డిలాన్కి వచ్చిందా అంటే నో, ఇది రాంగ్. ఓకేనా, అది కూడా గెలుచుకుంది. ఈ వాగ్నర్ అనే ఆయన గెలుచుకుంది దేనికి అంటే ద సీక్రెట్ ఏజెంట్ అనే మూవీ. ఈ సీక్రెట్ ఏజెంట్ అనే మూవీ 1920s ఆ టైంలో ఒక వార్ లార్డ్, ఒక ఎట్లాంటి గ్యాంగ్స్టర్ మూవీ. ఎవరైతే పొలిటికల్ గా అన్ని రోజులు పొలిటికల్ గా ఉండి దాని తర్వాత ఎట్లా అంటే అందరి చూపుల్లోకి రావడం, తనని చంపేయాలనుకోవడము. సో అట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ సీక్రెట్ ఏజెంట్ అనేది నడుస్తూ ఉంటుంది. ఓకేనా, సో ఆ మూవీకి వచ్చింది. ఈ మూవీకే బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా ఇచ్చింది. సో చార్లీ చాప్లిన్ హూ విల్ బి 100 years అంటే June 25 లో తనకి 100 years సెలబ్రేషన్ అవుతుంది. స్క్రీన్ హిస్ ఫిలిం ద గోల్డ్ రష్ ఎట్ ద 78th క్యాన్స్ ఫిలిం ఫెస్టివల్. ఎస్, గోల్డెన్ రష్ అనేది చార్లీ చాప్లిన్ గారిది పాత మూవీ, 1920s మూవీ. ఆ 1920 మూవీస్ లో 4K లో తీసి ఆ 4K మూవీని క్యాన్స్ ఫిలిం ఫెస్టివల్ ఎంట్రీ లాగా, అంటే స్టార్టింగ్ లో ఏదైతే స్టార్టింగ్ సెరిమనీ ఉంటుందో ఆ స్టార్టింగ్ సెరిమనీలో క్యాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ చార్లీ చాప్లిన్ గారి మూవీ వేసింది. ఓకేనా, మన ఆన్సర్ ఏ, బి అండ్ డి. ఎస్, నెక్స్ట్ 18th సీజన్ ఆఫ్ IPL. ఇది చాలా ఫ్యాక్చువల్ క్వశ్చన్ అండి. సో ఇట్లాంటివి కొన్ని గ్రూప్ 2 లో, గ్రూప్ 3 లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి ఇది ఫ్యాక్చువల్ క్వశ్చన్స్. జస్ట్ ఏంటంటే అనాలిసిస్ చేయడానికి మనకు ఎక్కువ ఏమి ఉండదు. కాబట్టి మనం డైరెక్ట్ గా చూసుకుంటే బ్యాట్స్మెన్ విత్ హైయెస్ట్ రన్ స్కోరర్, ఆరెంజ్ క్యాప్ ఎవరికి వచ్చిందంటే సాయి సుదర్శన్. ఓకేనా, పర్పుల్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరికి వచ్చిందంటే మొహమ్మద్ సిరాజ్, B3 మొహమ్మద్ సిరాజ్కి వచ్చిందండి. సారీ మొహమ్మద్ సిరాజ్ కాదు, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్, B4 చూడండి. సో పర్పుల్ క్యాప్ వికెట్ టేకర్ ఇది ప్రసీద్ కృష్ణ అనే ఆయనకి వచ్చిందండి పర్పుల్ క్యాప్. ఓకేనా, బ్యాట్స్మెన్ విత్ హైయెస్ట్ రన్ సాయి సుదర్శన్, A5. ఎవరు, A5 సాయి సుదర్శన్. సూర్యకుమార్ యాదవ్ ఇది గ్రీన్ డాట్ బాల్స్ అని ఎందుకు అన్నారు అంటే ఈ IPL లో ఏదైతే మన కొత్త టాటా IPL 2025 లో ఏదైతే అయిందో దాంట్లో ఎవ్రీ డాట్ బాల్ కి ఒక ట్రీని ప్లాంట్ చేస్తామని చెప్పారు. సో కాబట్టి గ్రీన్ డాట్ బాల్స్ అన్నారు. ఆ డాట్ బాల్స్ ని గ్రీన్ డాట్ బాల్స్ లాగా మార్చారు. సో మొహమ్మద్ సిరాజ్ కి ఎక్కువ వచ్చింది బౌలర్ కాబట్టి D3 చూసుకుంటే చూడండి, A5 సాయి సుదర్శన్, A టాప్ స్కోరర్, B4 మోస్ట్ వాల్యుబుల్ సూర్యకుమార్ యాదవ్, C1 ప్రసీద్ కృష్ణ, D3 మొహమ్మద్ సిరాజ్, E2 వైభవ్ సూర్యవంశీ. ఓకేనా,
34. Which of the following statements correct regarding the Asian Athletics Champion? So Asian Athletics, Asian Championship different ఉందండి. సో ఏషియన్ అథ్లెటిక్స్ ఎవ్రీ 2 years అవుతుంది ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్. అదే ఏషియన్ గేమ్స్ ఎవ్రీ 4 years కి. అది ఏంటంటే ఒక టైప్ ఆఫ్ నెక్స్ట్ సెకండ్ ఒలింపిక్స్ లాగా, బికాస్ ఎవ్రీ 4 years కి అవుతుంది ఏషియా కాంటినెంట్ మొత్తం. ఓకేనా, ఏషియా కాంటినెంట్ ఏమంటే రష్యా, వెస్ట్ లో సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, టర్కీ, ఇంకా ఇండియా, ఇటు జపాన్ స్టార్ట్ చేస్తే ఇటు సౌదీ అరేబియా వరకు. ఓకేనా, మళ్ళీ కింద ఇండోనేషియా, ఫిలిపీన్స్, ఇదంతా ఆల్మోస్ట్ ఏషియా కిందకే వస్తుంది. రష్యా కూడా, యూరోప్ వదిలేస్తే. ఓకేనా, సో ఆల్మోస్ట్ 47 నేషన్స్ ఉన్నాయి ఏషియాలో. సో ఇది రీసెంట్ గా ఎప్పుడైంది అని అంటే 2025 లో అయింది. 2025 లో అయింది. ఎవ్రీ 2 years కి చేస్తారు ఏషియన్ గేమ్స్. ఏషియన్ అథ్లెటిక్స్ ఎవ్రీ 2 years. అంటే ట్రాక్ అండ్ ఫీల్డ్ అంటారు దీన్ని. ట్రాక్ అండ్ ఫీల్డ్ గేమ్స్ అంటే దీంట్లో లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్, ఇవే షార్ట్ పుట్, ఈ డిస్కస్ త్రో ఇట్లాంటివే ఉంటాయి తప్ప మనకి టెన్నిస్, ఫుట్బాల్, వాలీబాల్ ఇలాంటివి ఉండవు. ఓకేనా, సో కాబట్టి ట్రాక్ అండ్ ఫీల్డ్ గేమ్స్ అంటారు. సో 26 సెషన్ లో భూమి సౌత్ కొరియాలో అయిందా అంటే ఎస్, సౌత్ కొరియాలోనే అయింది. సౌత్ కొరియా భూమి అనే ఏరియాలో అయింది. సో ఇందులో ఈ ఏషియన్ అథ్లెటిక్స్ లో ఏంటి అంటే ఇండియా 24 మెడల్స్ గెలుచుకుంది. 24 మెడల్స్, హైయెస్ట్ ఆఫ్టర్ చైనా. ఈ దేంట్లో 8 గోల్డ్ ఉన్నాయి. యాక్చువల్ గా 24 జపాన్, ఇండియా సేమ్ గెలిచారు. బట్ ఇండియా 8 గోల్స్ గెలిచి జపాన్ 4 or 6 గోల్స్ గెలిచింది కాబట్టి ఇండియా సెకండ్ ప్లేస్ కి వచ్చింది. చైనా ఫస్ట్ ప్లేస్ లో 32 గోల్డ్ మెడల్స్ అని ఉంది. 32 మెడల్స్ అని ఉంది. దాంట్లో గోల్డ్ మెడల్స్ అన్ని కలిపి. ఓకేనా, సో ఇండియా సెకండ్ ప్లేస్. ఓకేనా, ఈ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో మెన్స్ కి డికాథ్లాన్ అంటే 10 స్పోర్ట్స్ ఆడాలి. 10 స్పోర్ట్స్ ఒకటే పర్సన్ ఆడి దాంట్లో యావరేజ్ గా తీసి ఒక పాయింట్స్ ని పెట్టి ఒక్కొక్క గేమ్ లో ఎన్ని పాయింట్స్ ఇస్తారో ఆ పాయింట్ ని బట్టి మెడల్ ఇస్తారు. అదే ఉమెన్స్ అయితే ఇది హెప్టాథ్లాన్ అంటే 7 గేమ్స్ ఉంటాయి. ఓకేనా, ఈ 7 గేమ్స్ ఏమో ఉంటాయంటే 200 meters, 100 meters, 800 meters, లాంగ్ జంప్, హై జంప్, హర్డల్స్, షార్ట్ పుట్, ఇంకా హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ పుట్, 100 meters, 200 meters, 800 meters, షార్ట్ పుట్, జావ్లిన్. సో ఇవన్నీ కలిపి 8 గేమ్స్ ఆడతారు. సో 2 ఎక్స్ట్రా మెన్స్ కి, 2 ఎక్స్ట్రా ఉంటాయి. సో ఏషియన్ అథ్లెటిక్స్ లో. ఓకేనా, సో ఈ ఏషియన్ అథ్లెటిక్స్ ఏషియా వాళ్ళకి చాలా ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఒలింపిక్స్ లాగా ట్రాక్ అండ్ ఫీల్డ్ లో. బికాస్ ఆల్మోస్ట్ 47 నేషన్స్, లార్జెస్ట్ కాంటినెంట్ విత్ పాపులేషన్ ఏషియా కాబట్టి ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్. ఓకేనా, చైనా టాప్, ఎస్. ఇండియా ఫినిష్డ్ సెకండ్, ఎస్. గోల్డ్ 8, 10 సిల్వర్, 6 బ్రాంజ్. ఓకేనా, తెలంగాణ అథ్లెట్ నందిని అగసారా. ఈ నందిని అగసారా అనే ఆవిడే హెప్టాథ్లాన్ ని గెలిచారండి. ఓకేనా, హెప్టాథ్లాన్ ని గెలిచారు. ఓకే, ఆ హెప్టాథ్లాన్ లో ఏమున్నాయి అంటే ఇవన్నీ గేమ్స్ ఉన్నాయి, 8 గేమ్స్. ఓకే, సో మన ఆన్సర్ A, B, C and D all. Okay. Identify the incorrect statements among the following. Incorrect statement answer. ChatGPT parent company OpenAI along with India AI mission part of the Union IT launched June. Yes, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. June 5 లో OpenAI ఇంకా ఇండియా AI మిషన్ ఒక ప్రోగ్రామ్ ని లాంచ్ చేసింది. అది ఢిల్లీలో జరిగింది. ఇన్ పర్సన్ అంటే పర్సనల్ గా వెళ్ళి అటెండ్ అవ్వాలి, ఆన్లైన్ ఏం లేదు. సో ఇండియా ఏఐ మిషన్ చూసుకుంటే ఇండియా ఏఐ మిషన్ చూసుకుంటే 2024 లో అయింది. ఓకేనా, ఈ 2024 లో ఇండియా ఏఐ మిషన్ లో ఏంటంటే బేసిక్ గా ఇండియాని సెల్ఫ్ సఫిషియెంట్ చేయాలి. దేంట్లో జీపీఓలో సెల్ఫ్ సఫిషియెంట్. స్టార్ట్అప్ ఫైనాన్సింగ్, ఏది ఏఐలో స్టార్ట్అప్ ఫైనాన్సింగ్. డేటా సెట్స్ రిపోజిటరీ.
innovation from labs, innovation, AI innovation, laboratories around the country. బేసిక్గా ఈ ఇండియా ఏ విషయంలో మనము ఆల్మోస్ట్ 35,000 GPU అంటే జనరల్ ప్రాసెసింగ్ యూనిట్స్ పవర్ కెపాసిటీ, ఆ కెపాసిటీని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఇండియా ఏ మిషన్ లో. ఈ ఆ GPU క్రియేట్ చేస్తే ఏమవుతుంది అంటే, ఎవరైతే కొత్త న్యూ AI మోడల్స్ ని క్రియేట్ చేద్దామని అనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ChatGPT ఉంది, పర్ప్లెక్సిటీ ఉంది, జెమినీ ఉంది, సో ఇట్లాంటి టూల్స్ ని సొంతంగా వాళ్ళు ఎప్పుడైతే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర డేటా కావాలి, డేటా సెట్స్ కావాలి. అవన్నీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక ప్లగ్ అండ్ ప్లే, అంటే ఒక ప్లేస్ లో రెడీగా ఉంచితే వీళ్ళు వాళ్ళ మోడల్స్ ని వెనకాల ఎలా కోడ్ చేస్తారో ఆ కోడ్ వల్ల రన్ చేస్తే ఈ డేటా సెట్స్ ఫీడింగ్ పాయింట్స్, అంటే ఫుడ్ లాగా. ఇప్పుడు చూడండి, మీకు ఒక చికెన్ టిక్కా రెసిపీ చేయాలని ఉంది, ఒకరు చికెన్ బటర్ మసాలా చేయాలని ఉంది, బట్ ఆ చికెన్ కి ఉప్పు కారం ఇవంతా గవర్నమెంట్ పెడుతుంది అని అర్థం. అంటే దానికి కావాల్సిన సామాన్లన్నీ గవర్నమెంట్ రెడీగా పెడితే మనం మన మోడల్స్ ని అక్కడ పోయి ట్రై చేస్తున్నాం. ఓకేనా, ఏ మోడల్స్ ని క్రియేట్ చేస్తాం, దాంట్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్రియేట్ చేయడం, వాళ్ళకి ఫెలోషిప్స్ చేయడము, వాళ్ళకి ఏంటంటే డబ్బులు సహాయం ఏమైనా ఉంటే అట్లా స్కాలర్షిప్స్ ఇవ్వడం. సో అలాంటివన్నీ ఇండియా AI మిషన్ ద్వారా చేస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ లాంచ్డ్ బ్యాటరీ ఆధార్ ఇనిషియేటివ్ టు నో ద లైఫ్ స్పాన్ ఆఫ్ బ్యాటరీ. సో ఈ బ్యాటరీ ఆధార్ అనేది ఎలాంటిదంటే ట్రాక్ చేయొచ్చు. బ్యాటరీ ఆధార్ ఇది బ్యాటరీ సమ్మిట్ లో, ఇది బ్యాటరీ సమ్మిట్ అనేది ఢిల్లీలో అయింది రీసెంట్ గా. ఈ బ్యాటరీ సమ్మిట్ లో ఈ బ్యాటరీ ఆధార్ చేశారు. ఏంటంటే ట్రాక్ చేయొచ్చు, అంటే ఫస్ట్ బ్యాటరీ ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, దాన్ని ఎవరు వాడారో, ఎన్నిసార్లు దాని రిపేర్ వచ్చింది, దాన్ని ఎన్నిసార్లు రీసైకిల్ చేశారో, దాని లైఫ్ సైకిల్ ఎంత, ఛార్జింగ్ సైకిల్స్ అని ఉంటాయి, అంటే ఎన్నిసార్లు ఛార్జింగ్ చేయొచ్చు దీన్ని, 100 సైకిల్సా, 200 సైకిల్సా, 300 సైకిల్సా. సో మనం ఐఫోన్ లో చూసుకుంటే బ్యాటరీలో ఛార్జింగ్ సైకిల్స్ ఉంటాయి, అది ఒకసారి చెక్ చేయండి. సో ఆ ఛార్జింగ్ సైకిల్స్ ఎన్ని ఉన్నాయా అనేది కూడా మనకు తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఎంత తొందరగా మనం రీప్లేస్ చేయొచ్చు, ఎలా రీసైకిల్ చేయాలి అనేది అర్థమైపోతుంది. సో దాని టోటల్ ఇన్ఫర్మేషన్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన బ్యాటరీస్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, నకిలీ బ్యాటరీస్ రావచ్చు, ఎక్సైడ్ అని ఎవరో ఒకరు నకిలీ బ్యాటరీస్ అమ్మచ్చు. సో ఆ 16 క్యూఆర్ కోడ్, ఒకటి 16 డిజిట్ కోడ్ ఉంటుంది, ఆ కోడ్ మీరు కొడితే దాని ఆథెంటిసిటీ తెలుస్తుంది. అంటే ఓకే, ఇది ఎక్సైడ్ బ్యాటరీ, అమెరాన్ బ్యాటరీ ఆథెంటిక్. సో అట్లా ఫేక్ కూడా క్రియేట్ అవ్వడానికి ఉంటుంది. ఓకేనా. సో ఒక ఈకో సిస్టమ్ ని క్రియేట్ చేయడం ఒక టైప్ ఆఫ్. ఇన్ ద వేక్ ఆఫ్ టెన్షన్స్ విత్ పాకిస్తాన్, ద సెంట్రల్ గవర్నమెంట్ కండక్టెడ్ ఆపరేషన్ షీల్డ్ మాక్ డ్రిల్. సో ఈ ఆపరేషన్ మాక్ డ్రిల్ ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ రెడీగా ఉండడానికి ఇండియన్ గవర్నమెంట్ అది పెట్టింది. ఓకేనా, ఎవ్రీ ఏరియాలో, ఎందుకంటే చెప్పలేము ఎప్పుడు ఏమవుతుందో, ఎప్పుడు ఏమన్నా అవ్వచ్చు అన్నట్టు. సో ఈ మాక్ డ్రిల్ పెట్టింది. ఈ మాక్ డ్రిల్ మే 30 కాదు, మే 31 అండి. ఓకేనా, స్లైట్ డిఫరెన్స్, బికాస్ దీస్ ఆర్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్. కొన్ని ఇలాగే ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ లో ట్విస్ట్ చేస్తుంటారు. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ బిట్వీన్ ద లైన్స్, అంటే ప్రతి ఒక్క లైన్ ని చదువుతూ పోవాలి, ఏది స్కిప్ చేయదు. ఓకేనా. సో 3 తీసేస్తే వన్ కరెక్ట్, ఎస్. 2 కూడా కరెక్టే. సో ఇది చూడండి, నెక్స్ట్ ఫోర్త్ ఏముంది, ద గవర్నమెంట్ హెస్ అలొకేటెడ్ 20,000 crores అండర్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్. ఇదేంటంటే రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ టాక్సెస్ అండర్ ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్స్. ఓకేనా. RODTEP అంటే RODTEP అంటే రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ taxes on exported products. అంటే ఈ స్కీమ్ రీసెంట్ గా ఎక్స్పాండ్ చేశారు, జూన్ 2025 నుంచి కొంచెం ఎక్స్పాండ్ చేశారు. ఈ స్కీమ్ లో బేసిక్ ఏంటంటే ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తారో, ఇప్పుడు యుఎస్ కి ఇండియా నుంచి ఒక ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఆ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ అయినప్పుడు కొన్ని ట్యాక్స్ దాని మీద పడుతుంది, అంటే ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ టాక్స్, GST ఇవన్నీ పడతాయి. సో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ లో ఒక బిస్కెట్ ప్యాకెట్ 10 రూపాయలకి దొరికింది, అది ఇండియాలో 8 రూపీస్కే అవుతుంది, బట్ ట్యాక్సెస్ బట్టి 12 రూపాయలు అయ్యేసరికి 12 రూపాయలది కొనకుండా ఎవరైనా 10 రూపీసే కొంటారు. కాబట్టి యాక్చువల్ గా మన ప్రైస్ 8 రూపీసే పడ్డది,
సో ఈ ట్యాక్సెస్ అన్ని గవర్నమెంట్ రెమిట్ చేస్తుంది, అంటే ఇచ్చేయడం, వాళ్ళకి రీఫండ్ లాగా ఇచ్చేయడం. రీఫండ్ లాగా ఇచ్చేస్తే ఏమవుతుంది, ₹8 లాగానే యూఎస్ లో అమ్ముతారు. కాబట్టి ఎక్స్పోర్ట్ లో ఏంటి, మన కాంపిటేటివ్నెస్ వస్తుంది, మన ప్రోడక్ట్స్ కొంటారు, యూఎస్ ప్రోడక్ట్స్ కొనకుండా, ఎందుకంటే మనకి ₹2 తక్కువకి వస్తుంది కాబట్టి. సో కాబట్టి ఈ RODTP అనేది ఇంపార్టెంట్. RODTP రెమిషన్ అవుతుంది ఎక్స్పోర్టర్స్ కి, ఓకేనా. మెయిన్లీ ఎక్స్పోర్టర్స్ రెమిషన్ జూన్ నుంచి అన్నిటికీ కొంచెం ఎక్స్పాండ్ చేశారు అనమాట. సో ఈ RODTP WHO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని రూల్స్ ప్రకారం కూడా కంప్లైంట్, ఓకేనా. సో అలొకేటెడ్ 20,000 అంటే కాదు, 18,000 crores, ఓకేనా. ఇది 18,000 crores. సో ఇది కొంచెం తప్పు. సో మన ఆన్సర్ 1 and 2 ఓన్లీ, ఓకే. సో ఓవర్ 12,000 products కాదు, 8,000 to 9,000 products ఉంది, ఓకేనా. ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ said on May 27, ఓకే. ఇందిరమ్మ అమృతం స్కీమ్. సో బేసిక్ గా ఇందిరమ్మ అమృతం స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అనీమియా ఇన్ అడాల్సెంట్ గర్ల్స్. అడాల్సెన్స్ అంటే ఏజ్ ఏంటి అంటే 14 నుంచి 18 years, అంటే జస్ట్ టీనేజ్ కన్నా ముందు 18 కొంచెం ఇంకా స్టార్ట్ అయ్యేది. సో 14 నుంచి 18 years వాళ్ళని అమ్మాయిల్ని అబ్బాయిల్ని అడాల్సెన్స్ ఏజ్ అంటారు. సో 14 to 18 అడాల్సెన్స్ ఏజ్ లో NHFS నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వే నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే ద్వారా చూసుకుంటే 64.7% అనీమిక్ ఉన్నారు, మాల్ న్యూట్రిషన్ ఉన్నారు, అనీమిక్ ఇన్ తెలంగాణ. సో దీని ప్రకారం ఇది ఎప్పుడైంది అంటే 2019-20 రీసెంట్ 2019-20 ఉంది. దీని ప్రకారం ఏం తెలుస్తుంది అంటే ఎంతమంది అనీమియా ఉన్నారు, ఎంతమంది పూర్ ఉన్నారు, ఎంతమంది కరెక్ట్ గా న్యూట్రిషనల్ ఉన్నారు. సో ఈ ఫ్యామిలీ హెల్త్ సర్వే ద్వారా తెలుస్తుంది ఏమేమి తింటున్నారు, ప్రోటీన్స్ ఏం తింటున్నారు, ఫుడ్ బాస్కెట్ ఏంటి ఇండియన్స్, అదంతా చూసేది వీళ్ళు. ఎవరి కింద ఈ NFH చేస్తుందంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్, ముంబై పాపులేషన్ సైన్సెస్. ఈ ఇన్స్టిట్యూట్ ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఈ రెండు కలిసి ఈ NFHS ని ఇట్లా ఈ టైం టు టైం ఆల్మోస్ట్ 4 to 5 years మధ్యలో ఒకసారి వదులుతారు, ఓకేనా. సో ఇది ఏం చెప్పింది అంటే తెలంగాణలో 64.7% అడాల్సెన్స్ గర్ల్స్, అంటే 14 నుంచి 1800 ఏజ్ ఉన్న వాళ్ళు అనీమిక్ ఉన్నారు. అనీమిక్ అంటే లెస్ హిమోగ్లోబిన్ ప్రొడక్షన్, బాడీలో RBC హిమోగ్లోబిన్, అంటే ఈ హిమోగ్లోబిన్ ఏంటి, బ్లడ్ లో ఉండే రెడ్ ప్రోటీన్, ఓకేనా. ఈ హిమోగ్లోబిన్ ఏం ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, RBC తక్కువ ఉంది అంటే ఆక్సిజన్ తక్కువ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఆక్సిజన్ తక్కువ ట్రాన్స్పోర్ట్ అయింది అర్థం ఏంటి అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఓకేనా. సో డెత్ కూడా అవ్వచ్చు. సో కాబట్టి RBC హిమోగ్లోబిన్ తక్కువైనప్పుడు అనీమియా వస్తుంది. ఇది తక్కువ అవ్వకుండా ఉండాలి అంటే న్యూట్రిషన్ ఇవ్వాలి, న్యూట్రిషన్ ప్రొవైడ్. ఎట్లా, బై చిక్కీ, అంటే పల్లి చిక్కీ ఉంది కదా, పల్లి చిక్కీ 30 చిక్కీలు, అంటే 15 days ఒకసారి, ఎవ్రీ 15 days కి పల్లి చిక్కీ ఆ పిల్లలకి త్రూ అంగన్వాడీ ద్వారా ఎక్కడైతే ఎక్కువ హైయెస్ట్ ఉందో ప్రివిలెన్స్ ఆ ఏరియాస్ లో పోయి పైలట్ లాగా ఏంటంటే మనం డిస్ట్రిబ్యూట్ చేసి నిజంగా హెల్త్ ఇంప్రూవ్ అవుతుందా లేదా చెక్ చేయడం. దీంట్లో ఆల్మోస్ట్ ఈ చిక్కీలో 600 calories ఉంటాయి, ఒక చిక్కీలో 600 calories అండ్ 18 to 20 grams ఆఫ్ ప్రోటీన్, ఓకేనా. దీంట్లో మిల్లెట్స్, నట్స్, ఇంకా జాగరీ, ఐరన్ డెఫిషియన్సీ, విటమిన్ B12 డెఫిషియన్సీ ఏదైతుందో అది ఇది ఫుల్ఫిల్ చేస్తుంది. సో పైలట్ లాగా ఇది చేస్తున్నారు. ఇదేంటి అంటే అనీమియా తగ్గించడానికి. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ with the slogan give strength to, basically give strength అని empower, but it's okay, translation లో give strength అని వచ్చింది, ఓకేనా. give strength to girls, build a healthy Telangana, yes. It was introduced under pilot, yes. pilot అంటే కుమరం భీం ఆసిఫాబాద్ లో, భూపాల్పల్లిలో, భద్రాద్రి కొత్తగూడెంలో ఫస్ట్ స్టార్ట్ చేశారు ఈ 3 districts లోనే. దాంతో మెల్లిగా తెలంగాణ మొత్తం వదులుదామని. సో ది స్కీమ్ వాజ్ లాంచ్డ్ బై స్టేట్ మినిస్టర్ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సీతక్క, yes. కొత్తగూడెం క్లబ్ లో, yes.
అకార్డింగ్ టు నేషనల్ హెల్త్ సర్వే 5.6 కాదండి, ఆల్మోస్ట్ 64%, 64.7%. ఓకేనా? సో డి తీసేస్తే మన ఆన్సర్ ఇన్కరెక్ట్, డి ఈజ్ ఇన్కరెక్ట్. ఓకేనా? అయితే డి కరెక్ట్, మన డి కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి తీసేసేయండి. డి డి ఇన్కరెక్ట్ కదా, ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. యా ఓకే, ఇన్కరెక్ట్ అంటే ఇది చూడండి, ఏడి ఏ అండ్ డి ఇన్కరెక్ట్. సో కొంచెం చిన్న కరెక్షన్, సో అది చూసుకోండి. ఏ అండ్ డి ఆప్షన్స్ కరెక్ట్, ఇన్కరెక్ట్. సి కరెక్ట్ ఏమంది. ఓకేనా? సో వేరేవి ఏవేవి ఉన్నాయి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అని అంటే అనీమియా ముక్త్ భారత్, పోషణ్ అభియాన్. సో ఇవి ఇండియావి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని ప్రోగ్రామ్స్. ఓకే, సో ఈ రోజుకి మన ఈ 36 క్వశ్చన్స్ వర్క్ చేసామండి. ఇలాగే మన కరెంట్ అఫైర్స్ జూన్ మంత్ ది రెగ్యులర్ గా అవుతూ ఉంటది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ కంటిన్యూస్ గా ఫాలో అవ్వండి. మీకు క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి మేము ఎప్పటికీ ట్రై చేస్తుంటాం. సో ఎవ్రీ టైం మేము బెటర్ కంటెంట్ ఇస్తూనే ఉంటాం. ప్లీజ్ జాయిన్ దిస్ ఛానల్ అండ్ వాచ్ దిస్ ఛానల్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.